సహోదరులతోనూ మన అన్నదమ్ములు కలిసిన ప్రజలు కలిసిన అందరు సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంతో మనోహరమైన కీర్తనలు చెప్తున్నారు ప్రభావ. అదేవిధంగా నాయన మా యొక్క అన్యోన్యత మా యొక్క ప్రేమ మీరు అట్లాగే కొనసాగించిన ప్రభావ. ఇదిగో నాయన రాను మా పిల్లలమై ఇక్కడ వచ్చాం ప్రభావ. అయ్యా మేము మరి మీరు చెప్పినట్లుగానే మేము చేసిన మంచి కార్యాలు, మేము చేసిన గొప్ప కార్యాలు, మేము చేసిన ఉపకారాలు మాత్రమే మిగులుతాయి. భూములు, ఆస్తులు, బిల్డింగులు ఏమి మేము తీసుకున్నాం. నిజము జగమెరిగిన సత్యము ప్రభావ. అయా మీ వాక్యము చెప్తుంది కదా ప్రభావ. మీ వాక్యమును బట్టి మేము బ్రతుకుటకు ఇతరులను ఇరుగు పొరుగు వారిని ప్రేమించమన్నారు ప్రభావ. అందువలని ఇరుగు వారిని ప్రేమించమన్నారు. ఒక్కటైనా సరే మేము పాటిస్తున్నామా ప్రభావ. మా ఇరుగువారి మీద ప్రతి నిత్యమునైనా మా యొక్క ఇది మయా మమ్మల్ని క్షమించిన మా తప్పులైతే ప్రభావ. తండ్రి మేము మీ వలే పౌలు గారు అన్నారు, నేను యేసుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి అన్నారు. అలాగే ప్రభావ మేమందరం కూడా యేసుని పోలి నడుగుటకు మీ వాక్యమును పట్టుకుని నడుస్తూ సహాయం చేయండి. అల్పుడును బలహీనుడు అయినా మరి అపనమ్మకమైన వాహనాల్లో పెడుతుండగా నాకు తోడు ఉండండి ప్రభావ. నమ్మకమైన దేవ మరి రేపు రైలు ప్రయాణంలో కూడా మీరు సహాయం చేయండి. క్షేమంగా మరి హైదరాబాద్ చేరి మిమ్మల్ని స్థితించి మిమ్మల్ని గణపరిచేటువంటి భాగ్యం ఇవ్వండి ప్రభావ. అంటే ఇప్పుడు వరకునైనా మేము మరి ఇతర సేవలు మా పర్సనల్ విషయాల్లో మా సొంత విషయాల్లో ఉన్నాం. ఇక మీదటైనా ప్రతి కాలం అంతా నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, మీకు దాసులుగా ఉండటకు, మీకు మీ వాక్యాన్ని ప్రకటించటకు మమ్మల్ని ఆయుక్తపరచండి. మేము నాయన అనునిత్యము నాయన మీ సన్నిధిలో కనపడటకు సహాయం చేయండి. ఇదిగా సుబ్బయ్య ఫ్యామిలీని మళ్ళీ మా యొక్క చరిస్మైన ఆశ్రమం ప్రభావ. ఎంత ఆశగా మరి శుభ్ర పొలానికి వచ్చింది ప్రభావ. ఆమెని మనవరిని మనవరాలని అందరినీ ఆశీర్వదించండి, దీవించండి. మరి మీ చిత్తమైతే నాంచలేని ముట్టండి ప్రభావ. మరి ఆమెలో ఉన్న ఆయన ఉన్న బలహీనతను తొలగించండి ప్రభావ. అయా మీరైతే కుంటివాడికి కాళ్ళు ఇచ్చారు, గుడ్డివాడికి కళ్ళు ఇచ్చారు, ఎంతో అద్భుతాలు చేశారు నాయన. ఆయన మిమ్మల్ని నమ్మి మీ సంతకు వస్తే నాయన ఆయన ముట్టి స్వస్థపరచండి ప్రభావ. కుటుంబ యజమానిని కాపాడండి ప్రభావ. ఆ గృహపై మెండైన ఆశీర్వాదం ఇచ్చండి. నాగార్జున ఫ్యామిలీని కూడా మీరు కాపాడండి. బిడ్డలు చదివించడం ఆయన ఆమె యొక్క భార్య, అతని యొక్క భార్యతో కూడా మీరు మాట్లాడండి ప్రభావ. వేరే కులస్త్రాలు అయినా కానీ ప్రభావ మాలో కలిసి ఎంతో అన్యోన్యంగా ఉంటుంది ప్రభావ. ఆ కుటుంబాన్ని ఆశీర్వించండి. మళ్ళీ కుటుంబాన్ని ఆశీర్వించారు, రాణి కుటుంబాన్ని, జ్యోతి కుటుంబాన్ని అందరినీ ఆశీర్వించి దీవించి మీ యొక్క భక్తులలో జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నేను నా ఇంటి వారిని యెహోవాని స్తుతిస్తారని మరి యెహోషువ గ్రంథంలో చెప్తున్నాను ప్రభావ. అవును మేమందరం ఆయన మీ సన్నిధిలో కనపడటకు, మిమ్మల్ని ఆరాధించటకు, మిమ్మల్ని కనపరచటకు, మీ వాక్యం చదివి మేము ఇతరులకు కూడా చెప్పగలటకు సహాయం చేయండి. మీరు అంటున్నారు ప్రభావ కోత విలువగా ఉన్నది కోయివారు లేరని. అవును ప్రభావ, ఎంతో మంది ఉన్నారు. మేము ఎన్నో వాక్యాలు చదివాము, వాక్యాలు తెలియని వాళ్ళకి తెలియజేయడానికి సహాయం చేయండి. మీరు మమ్మల్ని మీ నోటి కూరగా వాడుకోండి ప్రభావ. మీ యొక్క సత్యవాక్యమును ప్రకటించటకు మాకు మనసులని ఇవ్వండి, మా తెలివిలను, మా పెదవులను అయినా మీ వాక్యంతో మార్చండి ప్రభావ. మీ నోటి పూర్వక మమ్మల్ని వాడుకోండి ప్రభావ. తండ్రి అన్యుడైన ధన్యుడిగా చేసిన సేవలు వాడుకుంటున్నంటే మీకు మరొకసారి వందనాలు. మీ కుటుంబం పైన మీ మెండైన ఆశీర్వాదం, కొండల యొక్క కుటుంబం పైన కూడా మీ మెండైన ఆశీర్వాదం కుమ్మరించండి. ఈ బిడ్డలనైనా వెళ్తున్నారైనా కాలేజీలో ఎలా ఉండాలి, ఎలా చదవాలి, డిసిప్లిన్గా ఉంటకు, దేవుని భయభక్తుల్లో పెరుగుటకు సహాయం చేయండి. ఎవరు చూస్తలేదని ఎక్కడ కూడా పాపం చేయకుండా దేవుడు చూస్తాడనేటువంటి భయం కలిగేయండి తండ్రి. మీ అందు మరి నెమ్మది కలిగి, మీ అందు నాయన ఒబిడియంట్ కలిగి, మీ అందరి మరి అందరూ మీ యొక్క మాటను వినుటకు సహాయం చేయండి. మాటని నల్లని వారిగా చేయండి. ఒకసారి కొండని రాహేల్ని మరి వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఏలియని జ్ఞాపకం చేసుకోండి, చిన్నమ్మాయిని జ్ఞాపకం చేసుకోండి. అందరూ మీ సన్నిధిలో కనబడి మిమ్మల్ని స్థుతించే భాగ్యం ఇవ్వండి ప్రభావ. తండ్రి మేమందరము ఉట్టివారమే ప్రభావ. వీరు మాత్రం జీవగల తండ్రి, మీ యొక్క జీవం గల మార్గంలో పరలోకాన్ని మేము కూడా వచ్చి మిమ్మల్ని స్థుతించే భాగ్యం దయచేయమని, ఈ చిన్న మందగా చేరినటువంటి ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడమని, చిన్న ప్రార్థన మీ పాస్ని తెచ్చుకోమని, తిరిగి రాన్న నజరేయుడైన యేసయ్య నామమును బట్టి ప్రతి నాడు వేడుకుంటున్నాము. ఆమేన్.